ఈరోజు నా స్టైల్లో సాంబార్ రెసిపీ చూపిస్తా. ఫస్ట్ పప్పుని ఒక 1 అవర్ నానబెట్టుకొని వాష్ చేసుకొని కుక్కర్కి వేసుకొని ఉడికించుకోవాలి 3 విజిల్స్ వచ్చినాక. ఈ వీడియోలో చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా కట్ చేసుకోండి. నాకు అవైలబుల్ ఉన్నాయి వేసుకున్నా. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది కూడా కొంచెం మగ్గాక ములక్కాయలు వేసుకొని పొట్టు తీసిన ములక్కాయలు వేసుకోండి. వాటిని కూడా కొద్దిసేపు మగ్గనివ్వండి. అవి మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయండి. వాటిని కూడా కాసేపు మగ్గనివ్వండి. అవి మగ్గిన తర్వాత మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా ఫస్ట్ ఆ పప్పుని యాడ్ చేయండి. దాంట్లో 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసిన తర్వాత కారం వేసుకోండి. మీ టేస్ట్కి సరిపోని వేసుకోండి. కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో చింతపులుసు పోసుకోండి మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు. అవి కూడా కలుపుకొని మీకు వాటర్ ఎంత కావాలో, చిక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి, పలచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కలుపుకొని మొత్తం ఒకసారి కలపండి. కలిపాక టేస్ట్ చూడడానికి ఒకసారి మా అమ్మమ్మకి చూపించా. అని టేస్ట్ చేసి అన్నీ సరిపోయాయని చెప్పింది. సో దానికి నేను మూత పెట్టి ఇట్లా కాసేపు వదిలేసా. ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేసా. ఇట్లా మసులుతున్నప్పుడు ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మసాలనివ్వండి. కొంచెం చిక్కబడిద్ది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను చేశాను కాదు కానీ టేస్ట్ మాత్రం బాగుంది.